హలో ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వస్తుంది కదా. రవ్వుండలు చేసుకుందాము. ఇలా నెయ్యి పెట్టుకోవాలండి. ముకుడు పెట్టుకుని నెయ్యి పెట్టుకుని అందులో జీడిపప్పులు వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మాడకుండా కరెక్ట్గా వేయించుకోవాలి. ఇందులోనే ఎండు ద్రాక్షలు కూడా వేసేసుకోవచ్చు. అవి కొద్దిగా వేగిపోయాయి కనుక ఎండు ద్రాక్షలకి ఎక్కువ టైం పట్టదు. ఎండు ద్రాక్షలు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు కూడా దోరగా వేయించుకోవాలి. వేగిపోయండి. ఎండు ద్రాక్షలు జీడిపప్పులు పక్కన పెట్టేసుకోండి. తరువాత ఈ గ్లాస్తో ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. గ్లాసు బొంబాయి రవ్వ. ఇది చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. అటు ఇటు వెళ్ళామంటే అడుగున మాడిపోతుంది. చాలా దోరగా వేయించుకోవాలి. అలానే పచ్చిగా తీసేయకూడదు. అది కలర్ మారుతుంది, అప్పుడు మనకు తెలుస్తుంది. చక్క దోరగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులోనే ఇలాచీ కూడా వేసేసుకోండి. యాలకుల పొడి అంటాం కదండి. ఒక చెంచా ఇలాచీ పొడి తీసుకోవాలి. ఒక గ్లాసుడు బొంబాయి రవ్వకి నేను దగ్గర బొంబాయి రవ్వతోకి సమానంగానే పంచదార కూడా తీసుకుంటానండి. కొంచెం తెయ్యగానే తింటారు ఇంట్లో అందరూ కూడాను. కొంచెం తక్కువైనా చప్పగా ఉంది అంటారు. అందుకని రెండు ఈక్వల్గా తీసుకుంటాను నేను. బొంబాయి రవ్వ సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా ఒక 10 నిమిషాల పైనే పడుతుంది. అది కొంచెం రంగు మారడానికి గోల్డెన్ కలర్కి వస్తుంది. తొందరగా అయిపోయి పిండి వంటల్లో రవ్వుండలు ఒకటి. నేను మినపసున్నుండలు అప్లోడ్ చేశానండి. అవి కొంచెం టైం తీసుకుంటాయి, కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. అక్కడ గెస్ట్లను పెట్టుకుని అప్పటికప్పుడు చేసుకునే పిండి వంటల్లో రవ్వుండలు, అలాగే కేసరి, ఇలాంటి తొందరగా అయిపోయి పిండి వంటలు ఇవి. తరచుగా చేసుకునే పిండి వంటలు కూడా ఇవే మనకి. ఏ నైవేద్యాలైనా ఏదైనా గమ్మున కేసరి చేసుకుందికి, రవ్వుండలు చేసుకుందికి, కొంచెం మిక్సర్ చేసుకుని రవ్వుండ పెట్టి ఎవరైనా గెస్ట్లు వస్తే పెట్టుకుందికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి సరిపోయే ఇలాచీ, జీడిపప్పులు, నెయ్యి. ఇంట్లో కాచిన నెయ్యి అయితే మరీ బాగుంటుంది. మేము ఎక్కువగా ఇంట్లో వెన్న తెచ్చి కాచుకుంటాం. దోరగా వేగిపోయిందండి. పళ్ళెంలోకి తీసేసుకున్నా. జీడిపప్పులు పక్కన పెట్టుకున్నా, కిస్మిస్లు పక్కన పెట్టుకున్నా, రవ్వ పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం పాలు పోసుకోవాలండి. కాచిన పాలు కొద్దిగా. ఆ పంచదార పెద్ద పెద్ద పలుకులు ఉంటాయి కదండి, అవి కొంచెం కరిగిదాకా కలుపుకోవాలి. పాలు, పంచదార కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు కరిగించుకోవాలి. పంచదార చక్కగా కరిగిపోతే అప్పుడు నూకేసుకుంటే బాగుంటుంది. పంచదార పాలల్లో కరిగితే చాలండి, ఏం పాకం రాకూడదు. పాకం వస్తే మళ్ళీ రవ్వుండ గట్టిగా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ కరిగిపోయింది.
ఈ స్టేజ్లో నూక పోసేసుకోవాలండి. మనం వేయించి పక్కన పెట్టుకున్న నూక, జీడిపప్పు, కిస్మిస్లు, మొత్తం అన్నీ పైనుంచి కిందకి కలిపి పెట్టేసుకోవాలి. నేను కొంచెం కిస్మిస్లు, జీడిపప్పులు కొద్దిగా ఎక్కువే వేస్తాను. ఒక ఉండే తింటే చాలు, 1 గంట వరకు ఇంకేమీ తినక్కర్లేదు, అంత బలంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఈ స్టేజ్లోనే కొంచెం ఒక 2-3 చెంచాలు నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసేసుకుని అప్పటికి చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఉండలు చుట్టేసుకోవటమే. ఉండలు చక్కగా రౌండ్గా రావాలి. ఇదే చక్కని స్టేజ్లో అటు వేడిగా ఉండదు, అలా అని బిగిసిపోకుండా చక్కగా, ఒకవేళ కొద్దిగా ఎప్పుడైనా బిగిసిందనుకోండి, వేడివేడి పాలు పోసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి, నాకు మొత్తం 15 ఉండలు వచ్చాయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 15 ఉండలు వచ్చాయి. ఆ మాత్రం ఒక గ్లాసు నూకకి, గ్లాసు పంచదారకిను. దేవుడికి ఒక 2 ఉండలు నివేదనం చేసి మా వారికి పెట్టాను. చాలా టేస్ట్గా ఉందన్నారు. ఎప్పుడు ఇదే టేస్ట్లో ఉంటుంది, ఇదే ప్రాసెస్లో నేను చేస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.